హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, నేనైతే ఈరోజు క్యాబేజీ పకోడీ అయితే చేస్తున్నానండి. ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైము. బట్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఎలా చేయాలో ప్రాసెస్ అనేది మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే ఇది వచ్చి మనకి 750 గ్రామ్స్ అండి. క్యాబేజ్ అనేది ఉల్లిపాయల ముక్కలు ఎలాగైతే కోస్తామో అలాగే కొంచెం పొడుగ్గా సన్నగా అయితే తరిగిన తర్వాత ఇందులో ఏంటంటే నేను క్రిస్పీగా ఉండాలని చెప్పేసి ఇవన్నీ అయితే కొంచెం తక్కువగానే వేసానండి. శనగపిండి అయితే యాడ్ చేస్తున్నాను. శనగపిండి ఏంటంటే మనం గట్టి పకోడీ వేసుకున్నప్పుడు ఎంత తక్కువ యూస్ చేస్తామో నేను అంత తక్కువగానే యూస్ చేశాను. అంటే క్యాబేజీ ఎక్కువ ఉండాలి. ఇదంటే నేను అన్నంలోకి ఫ్రై అనమాట, అందుకని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. కారం యాడ్ చేశానండి. కొంచెం క్రిస్పీగా ఉన్న బియ్యం పిండి కూడా యాడ్ చేస్తున్నానండి. అదేనండి వరిపిండి. అంటే బాగా స్మూత్గా కాకుండా కొంచెం రఫ్గా ఉండేది అయితే యూస్ చేస్తున్నాను. ఇందులో సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను జీలకర్ర యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి వామ్ని బాగా క్రష్ చేశానండి. బాగా క్రష్ చేస్తే దాని ఫ్లేవర్ అనేది బాగుంటుందని చెప్పేసి వామ్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. యాడ్ చేసి కొంచెం బాగా కలిపాను అనమాట. ఫస్ట్ వాటర్ అనేది వేయకుండా అటు ఇటు మిక్స్ చేశాను. అంటే సాల్ట్ అది కింద అది ఉండకుండా మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకేంటంటే ఇందులో కొద్దిగా వాటర్ అనేది వేయాలండి. ఆల్రెడీ క్యాబేజీ కొంచెం వాటర్ కంటెంట్ కలిగి ఉంటుంది కాబట్టి వాటర్ అనేది చాలా చూసుకుని అయితే అడ్జస్ట్ చేయాలి. చూసారు కదా, నేను వాటర్ అనేది తక్కువగా యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, కలుపుతున్నానండి. కొంచెం గట్టిగా కలుపుకోవాలి. గట్టిగా కలిపిన తర్వాత దీంట్లో ఏంటంటే మనం అదే టేస్ట్కి సరిపోయిందో లేదో కూడా చూసుకోండి. చాలామంది అదే మిస్టేక్ చేస్తూ ఉంటారు. మళ్ళీ చప్పగానో ఉప్పగానో అయిపోతూ ఉంటుంది. చూసుకుని మళ్ళీ మీకు సాల్ట్ యాడ్ చేసేలా ఉంటే సాల్ట్ యాడ్ చేయండి. నేను కలిపి అయితే పక్కన పెట్టేసుకుని ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. చూసారు కదా, నేనైతే ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి కొంచెం మరిగిన తర్వాత మనకి చూసారు కదా చిన్న చిన్న బబుల్స్లా వస్తుంది కదా, ఆయిల్ మరిగిందండి. ఇప్పుడైతే నేను ఇవి వేస్తున్నాను అనమాట. క్యాబేజీ పకోడీ సేమ్ మనం పకోడీ అలాగే వేస్తామో అలాగే పకోడీ వేసినట్టు లైట్గా అలా వేసేసాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇదంతా మనం వచ్చేసి మీడియం ఫ్లేమ్లో అయితే చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే తొందరగా మాడిపోతుంది. సేమ్ మనం ఉల్లిపాయ పకోడీ అలా చేసుకుంటాము అలాగే నేనైతే చేసేసాను. ఇది నాకైతే బాగా అనిపించింది, బాగుంది. మా బాబు అయితే చాలా ఇష్టంగా తిన్నాడు. చూసారు కదా, నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేనైతే అదేనండి బెజ్జల గిన్నె ఉంటే అందులోకి తీసుకుని పేపర్ కూడా వేసాను. ఆయిల్ ఏమన్నా ఉంటే లాగుతుందని చెప్పేసి అందులోకి తీసేసుకుంటున్నాను డైరెక్ట్గా. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెం గార్నిష్గా కనిపించాలని చెప్పి కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నానండి. కరివేపాకు యాడ్ చేసి మామూలుగా మనం సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీ అయిన క్యాబేజీ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇది ఉత్తి నోటితో తినడానికి కూడా చాలా బాగుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.